కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో మదనంతపురం గ్రామ ప్రజలు తమ ఏళ్లనాటి కల నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మదికెర మండలం బసినేపల్లి గ్రామ పంచాయతీలో మజారా గ్రామంగా ఉన్న మదనంతపురానికి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే మదనంతపురం గ్రామంలో సుమారు 3000 జనాభా ఉన్నప్పటికీ దాదాపు 1500 మంది ఓటర్లు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. అయినప్పటికీ అన్ని పనుల కోసం 4 కిలోమీటర్ల దూరంలోని బసినేపల్లి గ్రామ పంచాయతీ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల మధ్య సరైన రోడ్డు సౌకర్యం లేకపోవటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈసారి అయినా తమ డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకొని మదనంతపురాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మా పంచాయతీకి ఒక 2-3 కిలోమీటర్లు పోయింది. మా పంచాయతీ తీసుకోవాలని మాకు మధ్యలో ఒక వంక వాగుతుంది. దానివల్ల మేము ముసలి ముట్టుకోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మార్చుకోవాలని మా ఎమ్మెల్యే గారి దారిన మేము ముందుకు పోవడం జరిగింది. మాలో ఏది వివాదాలు లేకోకుండా మంచిగా అందరూ కలిసికట్టుగా గ్రామంలో అంతా రైతులు అయితే ఆ పార్టీ ఏమైనా లేకోకుండా చేసుకోవాలని కోరుతున్నాం. బస్సు వాళ్ళు పోవాలంటే మధ్యలో వంక వస్తుంది. ఆ వంక దాటుకొని వెళ్ళాలి. వాన వచ్చిందంటే వచ్చిన ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఆ పక్క లేదని కానీ ఇబ్బంది పడతాము. వర్షం వచ్చిందంటే వాన రాకపోతే పోయకుండా వాన వస్తుందంటే పోయట్లేదని కానీ ఇబ్బంది పడతాము. ఆ పక్క చేనులు పోయట్లేదు. అట్లా పెద్ద పోయకండి ఏమన్నా బాగా అందుకోసం మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటుండే మా పంచాయతీ పెళ్లి చేయాలంటే మా ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నాం. మాకు ఎప్పుడు కూడా కలది ఆ కలర్ మాకు తీరుస్తే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎమ్మెల్యే గారు విడిపడి ఉంటాము. ఇప్పుడు ఇంటికి ముందు గత 20 సంవత్సరాలుగా అంపీ పంచాయతీలో ఉన్నది. అంపీ పంచాయతీ అయిన తర్వాత మరి ఈ 2 గ్రామాలు కలిసి 20 సంవత్సరాల తర్వాత బసినేపల్లి పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటంటే విషయము మదనంతపురం గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవాలని ప్రజల దృష్టిలో అందరూ పడింది. ఎందుకంటే మదనంతపురం గ్రామంలో 3,000 జనాభా సంఖ్య ఉన్నది. 12-15 దాదాపు ఓటర్ సంఖ్య ఉంది. అందులో ఇప్పుడు బసినేపల్లి మదనంతపురం గ్రామానికి పోవాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరంలో ఉంది. అసలు ఏ సమస్యకి పోవాలన్నా కూడా ప్రజలు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చింది కంపల్సరీ చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నాం. కంపల్సరీ చేస్తామన్నారు. ఆయన కూడా మా గ్రామంలోన ఎటువంటి విభేదాలు లేకున్నట్ల అందరూ కలిసికట్టుగా మాకు పంచాయతీ కావాలని డిమాండ్తో మేము పోరాడుతున్నాము. కంపల్సరీ చేస్తాము అని మన ఎమ్మెల్యే అన్నారు.